హలో మామా బ్రోస్. నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందే. అంటే ఎంతైనా తింటేనే మనకు బాధ అవుతుంది, చాలా ఎమోషన్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా. అంటే అంత చిన్న పిల్లలని ఎలా చేస్తారు అని. ఏం చేశారు మామ అనుకుంటున్నారా? పాపం హిల్స్బోరో న్యూజెర్సీలో ఒక ఇండియన్ ఉమెన్ 35 years ఉమెన్ పాపం ఇద్దరు పిల్లలని అంటే 5 ఏళ్ళు 7 ఏళ్ళు పిల్లలను మర్డర్ చేసిందంట. అది ఎట్లనో కనుక్కున్నారు. పాపం ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అంటే ఎందుకు చేసిందా, ఆమె ఏ సిచ్యువేషన్లో చేసేది తెలియదు. కానీ అలా పిల్లలను చేయడం, నీకు ఎన్ని సమస్యలు ఉన్నా మనం దాన్ని ఎదుర్కొనాలి. కానీ ప్రాణాల వరకు పోయి చేయడం అనేది, తీసుకోవడం అన్నా తీయడం అన్నది మన హక్కు లేదు. ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. ఆర్గ్యుమెంట్ చేసుకుని ఏమైనా చేసుకొని తిట్టుకుని ఏమైనా చేసుకొని, బట్ కానీ అది తీసే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి అలా చేయడం తప్పు. అంటే ఏ సిచ్యువేషన్ చేసిందో మనకు తెలియదు. కానీ బట్ జస్ట్ ఐ గాట్ ఇన్ఫర్మేషన్. ఎనీహౌ ఈ మధ్య ఇప్పుడున్న సిచ్యువేషన్లో, జాబ్ సిచ్యువేషన్లో F1 స్టూడెంట్స్ కానీ, తర్వాత H1 కానీ ఇలా జాబులు లేక చాలా యాంగ్జైటీగా, చాలా డిప్రెషన్లో, టెన్షన్లో, స్ట్రెస్లో చాలా యాంగ్జైటీ అయిపోతున్నారు. కాబట్టి కొంచెం ఫిజికల్ హెల్త్ మన ఎలా ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ అనేది దీస్ డేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీ కేర్ఫుల్ గైస్. సో కాబట్టి అందరూ కూడా మెంటల్ హెల్త్ పైన అంత ఫోకస్ చేయండి. అంటే నా సజెషన్, అది మీ ఇష్టం, ఫాలో అయితే అవ్వచ్చు లేకపోతే లేదు. నాకు తెలిసిన విషయం చెప్తున్నా. మేబీ కొంచెం స్లోగా మెడిటేషన్ చేసుకోండి. డెఫినెట్గా యూ విల్ గెట్ సమ్ స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది, పీస్ఫుల్ వస్తుంది. మనం ఏం చేయలేము సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. మన చేతికి మించి, అంటే మన చేతిలో లేనప్పుడు జస్ట్ వీ హ్యావ్ టు బీ పేషెన్స్. అంతే. పేషెన్స్గా వెయిట్ చేయాలి. ప్రయత్నం ఆగకుండా పేషెన్స్గా చేస్తుండాలి. ఏదో రోజు వస్తుంది, మనం ఏం చేయలేం. సో దానికని మనం ఎగ్జైట్ అయ్యి ప్రాణాలు గీనాలు అన్న ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం అంటే అందరూ ఉండలేరు, చెప్పలేము. ఎట్లా ఉంటుందో చెప్పినంత ఈజీ కాదంటే తప్పదు. మరి ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదన్నప్పుడు మన చేతిలో లేనప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. యూ హ్యావ్ టు బి పేషెన్స్. మన ప్రయత్నం మనం చేస్తున్నా పేషెన్స్గా ఉండాలా. ఏ సిచ్యువేషన్ కూడా ఏది కూడా పర్మనెంట్ కాదు. వన్ డే విల్ సొల్యూషన్, బట్ బీ పేషెన్స్. బట్ అన్ని రోజులు ఆడుంటావు ఫస్ట్ భయంకరమైన పరిస్థితులు అంటే తప్పదు మామ బాబు, తప్పదు. వీ హ్యావ్ టు బీ. దెర్ ఈజ్ నో ఆప్షన్. ప్రపంచంలో చాలామందికి ఇట్లనే ఉన్న పరిస్థితి. కాబట్టి వీ హ్యావ్ టు పేషెన్స్. వస్తుంది, అంతవరకు తప్పదు. మనం ఏం చేయలేము మన చేతిలో లేనప్పుడు. నీకైనా ఆప్షన్ అవకాశాలు ఉంటే చూసుకోవచ్చు, లేనప్పుడు జస్ట్ బీ పేషెన్స్. సో మెంటల్ హెల్త్ కూడా చూసుకొని జాగ్రత్తగా. బాయ్.